మీ చేతుల్లో పరిశుద్ధ గ్రంథంలో తీసుకున్న నిర్గమాకాండము 2వ అధ్యాయం 16-17 వచనాలు. నిర్గమాకాండము 2వ అధ్యాయం ప్రాముఖ్యంగా 16 వచనం చూద్దాం. ఫరో మిద్యాను యాజకునికి 7 కుమారులుండిరి. వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుచుండగా. ప్రతిరోజు మనము నిర్గమాకాండం పుస్తకాన్ని మనము ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. మీకు విషయం తెలుసా? ఈ టీవీ ప్రోగ్రాన్ని మనము గడిచిన డిసెంబర్ నెలలో, అనగా 2023వ సంవత్సరం డిసెంబర్ నెలలో ఈ టీవీ ప్రోగ్రాన్ని దేవుని పట్ల విశ్వాసంతో, మీ పట్ల నమ్మకంతో ప్రారంభించాం. నాటి నుండి నేటి వరకు, అనగా డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెల క్రమంగా ప్రతిరోజు రాత్రి 8:30 గంటలకు అరగంట వాక్యాన్ని ప్రకటించే మహాకృపను దేవుడి దీని సేవకుడికి అనుగ్రహిస్తున్నాడు. అందును బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావం నా దేవునికి చెల్లును గాక. డిసెంబర్ నెల అంతా కూడా శ్రేష్టమైన క్రిస్మస్ సందేశాలు మనం విన్నాం. జనవరి నెల నుండి మనము ఈ నిర్గమాకాండం పుస్తకాన్ని, ఇజ్రాయేలీల చరిత్ర, మోషే జీవిత చరిత్రను వచనం వెంబడి వచనం, వచనం వెంబడి వచనం, ప్రతి సందేశం ఒక్కొక్క వచనం ఒక్కొక్క సందేశంతో మీ ముందుకు వచ్చి శ్రేష్టమైన దివ్యమైన వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాను. మనము ఇజ్రాయేలు చరిత్రను ధ్యానించుకుంటూ వస్తూ ఉన్నాం. మోషే జీవిత చరిత్రను ధ్యానించుకుంటూ వస్తూ ఉన్నాం. మోషే కోపం వలన, మోషే చేసిన తప్పు వలన, ఐగుప్తీని కొట్టి చంపేయడం వలన, తర్వాత హెబ్రీయుడికి తెలిసిన కారణాన్ని బట్టి, ఒకానొక సమయంలో హెబ్రీలు కొట్లాడుతున్నప్పుడు మోషే సరిచేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒక ఐగుప్తుడు అన్యాయం చేసిన హెబ్రీయుడు మోషే నిలదీసి, మమ్మను తీర్పరిగాను అధికారినిగాను నియమించిన వాడెవడు అని అడగడం, నా పాపం బయట పడింది అని మోషే ఏం చేయాలో తెలియక, ఇప్పుడు ఫరో నన్ను చంపేస్తాడేమోనని ఆలోచించుకొని భయపడిన వాడి పారిపోయాడు. పారిపోయి ఐగుప్తు దేశము నుండి పారిపోయి ఒంటరివాడిగా పారిపోయి ఒంటరిగా మిద్యాను దేశంలో అడుగుపెట్టాడు. మిద్యాను దేశంలో ఒక బావి దగ్గర కూర్చున్నాడు. ఇప్పుడు నా భవిష్యత్తు ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా జీవితం ఏంటి, ఎందుకు ఇలా ఒంటరైపోయాను, నా బంధువుల యొద్ద నుండి, నా దేశము నుండి, నా ప్రాంతము నుండి, నా జనుల యొద్ద నుండి నేను దూరమైపోయాను, ఒంటరైపోయాను అని ఒంటరిగా మోషే ఒక బావి దగ్గర కూర్చున్నాడు. ఇది నేను దినాన్న సందేశం అంతా కూడా మీకు చెప్పాను. ఈరోజు ఒక ప్రత్యేకమైన సందేశాన్ని మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. అలాగా మోషే ఒంటరిగా ఆ మిద్యాను దేశంలో ఆ బావి దగ్గర కూర్చున్నప్పుడు జరిగిన సన్నివేశము, జరిగిన సంఘటన మీతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను. మీ చేతుల పరిశుద్ధ గ్రంథంలో తీసుకుని నిర్గమాకాండము 2వ అధ్యాయం 16వ వచనం. అలా మోషే ఫరోకి భయపడి పారిపోయి మిద్యాను దేశంలో నిలిచిపోయి ఒక బావి వద్ద కూర్చుండెను. మిద్యాను యాజకునికి 7 కుమార్తెలు ఉండేది. వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుచూ ఉండగా. ఇక్కడ మన మిద్యాను దేశమును గురించి, మిద్యాను దేశములో ఉన్న కుమార్తెలను గురించి, మిద్యాను దేశములో ఉన్న ఆ ఇత్రో గురించి మనము ధ్యానించబోతున్నాం. కాబట్టి బహు వివరంగా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. జాగ్రత్తగా వినండి. మిద్యాను దేశంలో ఒక బావి దగ్గర మోషే ఒంటరిగా కూర్చున్నాడు. అలా కూర్చున్నప్పుడు జరిగిన సన్నివేశం ఏంటంటే, మిద్యాను యాజకుడు అయిన ఇత్రో దగ్గర 7 కుమార్తెలు ఉన్నారు. ఆ 7 కుమార్తెలు అంటండి, 7 వారు తమ తండ్రి మందకు నీళ్లు కావాలని, ఆ నీళ్లను తొట్లలో నింపడానికి ఆ 7 కుమార్తెలు మిద్యాను బావి దగ్గర, అనగా మిద్యాను దేశంలో మోషే కూర్చున్న ఆ బావి దగ్గర వచ్చి నీళ్లు చేదుకునేటటువంటి వారుగా ఉన్నారు. ఒకసారి మనం చూద్దాం. నిర్గమకాండము 2వ అధ్యాయం 16వ వచనం. మిద్యాను యాజకుడికి 7 కుమార్తెలుండి, వారు వచ్చి తమ తండ్రి మందకు పెట్టుటకు నీళ్లు చేది తొట్లను నింపుచూ ఉండగా. ఈ ఇత్రో కుమార్తెలు, ఈ ఇత్రోకున్న 7 కుమార్తెలు ఏం చేశారో తెలుసండి? తమ తండ్రికి సహాయం చేశారు.
తమ తండ్రి చేస్తున్న పనిని వారు షేర్ చేసుకున్నారు. తమ తండ్రి రోజు వెళ్తున్నాడు, కష్టపడుతున్నాడు, మందను కాస్తున్నాడు, మందకు నీళ్లు పెడుతున్నాడు. బహుశా నేను అనుకుంటాను ఆ రోజు ఇత్రోకి బహుశా ఆరోగ్యం బాగాలేదేమో, ఇత్రో కాస్త నీరసంగా ఉన్నాడేమో. కాబట్టే కుమార్తెలుగా ఉన్న వీరు, స్త్రీలుగా ఉన్న వీరు, చురుకుగా ఉన్న వీరు, తండ్రికి ఆరోగ్యం బాగాలేదు, తండ్రి నీరసంగా ఉన్నాడు కాబట్టి మన మందకు నీళ్లు ఈరోజు మనమే వెళ్ళి పెట్టాలి అని ఆ కుమార్తెలంటండి ఒకరినొకరు చెప్పుకొని తండ్రి భారాన్ని, తండ్రి బాధ్యతను షేర్ చేసుకొని వారు వెళ్ళి బావిలో ఉన్న నీళ్లు చేది తొట్లను నింపడానికి వారు సిద్ధపడి వచ్చారంటండి. ఎంత అద్భుతమైన పాఠం అండి. ఈ పాఠం ఈరోజు ప్రతి ఒక్క యవనస్తుడు, యవనస్తురాలు ఈ ఆత్మీయ పాఠాన్ని నేర్చుకోవాలి. ఒకవేళ ఈ వాక్యం వింటున్న తమ్ముడు, చెల్లి ఒకవేళ మీరు ఉన్నట్లయితే ఈ దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. ఇది మీ జీవితానికి ఆశీర్వాదకరం. ఆ ఇతర కుమార్తెలు తమ తండ్రి పనిని షేర్ చేసుకున్నారు, తమ తండ్రి బాధ్యతను పంచుకున్నారు. ఈరోజు తండ్రికి బాలేదు, నీరసంగా ఉంది, ఈరోజు మనం వెళ్దాం, మనం మందకు నీళ్లు పెడదాం, నీళ్లు చేది తొట్లను నింపుదాం అని వారు ముందుకు వచ్చారండి. ఎంత అద్భుతమైన ఆత్మీయ కుమార్తెలండి వీరు, ఎంత బాధ్యత కలిగిన కుమార్తెలండి వీరు. ఈ రోజుల్లో ఉన్నట్టు ఆ రోజులలో రోడ్లు లేవండి. ఈ రోజులలో ఉన్న సౌకర్యవంతమైన జీవితం ఆ రోజులలో లేదండి. ఆ రోజులు రాళ్ళు రప్పలు కలిగిన నేలలు. అలా రాళ్ళు రప్పలు కలిగిన నేలలు వాటిలోనే నడుచుకుంటూ రావాలి. ఒకటి. రెండవదిగా బావిలంటే ఈ రోజులలో ఉన్న ఇలా బకెటేసి లాగితే వచ్చేటటువంటి వాటర్ కలిగిన బావులు కావు ఆ రోజులలో. ఆ రోజులలో బావులు చాలా లోతుగా ఉండేటి, ఆ బావులకు మెట్లు ఉండేటి, ఆ బావుల్లో ఆ మెట్లు దిగి నీళ్లు చేదుకొని మరలా పైకి రావాలి. ఇది ప్రయాసతో కూడిన పని, ఇది కష్టముతో కూడిన పని. కష్టముతో ప్రయాసతో కూడిన పనిని ఆ ఇత్రో కుమార్తెలు ఇష్టపడి ఆ పని చేయడానికి, తమ మందకు నీళ్లు పెట్టడానికి, తమ తండ్రి మందకు నీళ్లు పెట్టడానికి వారు వచ్చారండి. ఎంత అద్భుతమైన కుమార్తెలండి, ఎంత అద్భుతమైన బాధ్యత కలిగిన స్త్రీలండి, యవనస్తురాలండి వీరు. ఈరోజు ఈ వాక్యం ప్రతి యవనస్తురాలికి, ప్రతి యవనస్తుడికి దేవుడు అందించబోతున్నాడు. ఈరోజు పిల్లలు ఎలా తయారయ్యారంటే తల్లి పనిని పంచుకోరు. తల్లి వంటగదిలో ఉదయం లేచినప్పటి నుండి కష్టపడి ఇల్లంతటికి భోజనం, ఇల్లంతటికి టిఫిన్, ఇల్లంతటికి ఏర్పాటు చేసి, ఇంటి పని చేసి, వంట పని చేసి, బట్టలు ఉతికి ఇవన్నీ తల్లి చేస్తుంది. తల్లికి సహకారంగా నా తల్లి ఎంత కష్టపడుతుంది, వంటగదిలో ఇంత కష్టపడుతుంది, బట్టలు ఉతకడానికి ఎంత కష్టపడుతుంది, ఇంటి పని చేయడానికి ఎంత కష్టపడుతుంది. కూతురుగా ఉన్న నేను నా తల్లికి నేను సహాయం చేయాలి అని ఏ కూతురైనా ఈరోజు ఆలోచిస్తున్నారండి? ఆలోచించడం లేదు. చదువుకుంటున్నారు, స్కూల్ నుంచి వచ్చేస్తున్నారు, ఏం చేస్తున్నారు? ఆ ఫోన్ ముందేసుకొని ఆ ఇన్స్టాగ్రాము, ఆ ఫేస్బుక్, ఆ రీల్స్ను చూస్తూనే ఉన్నారు. ఒకదాని వెంట సమయాన్ని వృధా చేసుకుంటున్నారే కానీ తల్లికి సహాయపడదామని ఏ కుమార్తె కూడా ఇష్టపడట్లేదండి ఈ రోజుల్లో. ఏ కుమార్తె కూడా ఇష్టపడట్లేదు. తల్లి కళ్ళ ముందే కష్టపడుతుంది, అది చూస్తున్నారే కానీ నా తల్లికి నేను సహాయం చేయాలి కదా, నీళ్లు పడుతున్నప్పుడు నా తల్లికి నేను సహాయం చేయాలి కదా నీళ్లు పట్టడానికి, వంటగదిలో నా తల్లి కష్టపడుతున్నప్పుడు వంటగదిలో నా వంతుగా నేను ఆ ఉల్లిపాయలు కట్ చేయడమో, ఆ కాయగూరలు కట్ చేయడమో, ఆ విధంగా నేను సహాయపడాలి కదా అని ఈరోజు కుమార్తెలు ఇటువంటి బాధ్యత కలిగి జీవించట్లేదండి. ఎంత విచారకరం అండి, ఎంత విచారకరం. జీవించకపోగా ఆ ఫోన్ ఎదురేసుకొని, ఆ చాటింగ్లు చేస్తూ, ఆ టీవీ చూస్తూ తింటున్నారు, సుఖపడుతున్నారు, టైం వృధా చేసుకుంటున్నారే కానీ తల్లికి సహాయం చేద్దామని ఏ కుమార్తె కూడా ఈ రోజులలో, ఏ కుటుంబంలో కూడా ఉండకపోవడం చాలా విచారకరం. దయచేసి ఈ మాటలు వింటున్న ఒకవేళ చెల్లెలుగా మీరు ఉన్నట్లయితే,
ఒకవేళ అక్కలుగా మీరున్నట్లయితే దయచేసి నా మాటను బాధ్యతగా వినండి. తల్లి కష్టపడుతున్నప్పుడు ఆ కష్టాన్ని పంచుకునే బాధ్యత నీ మీద ఉన్నది అని దేవుడు ఈ ఇత్రో కుమార్తెల ద్వారా నీకు సందేశాన్ని ఇస్తున్నాడు. తల్లి అంత ప్రయాసపడుతున్నప్పుడు ఆ ప్రయాస, ఆ కష్టానికి, ఆ పనితత్వాన్ని పంచుకునే బాధ్యత నీకు ఉన్నది అని దేవుడు తెలియజేస్తున్నాడు. అలాగే యవనస్తులు, పిల్లలు కూడా కావచ్చు, మగపిల్లలు కూడా అవ్వచ్చు, తండ్రి ఏదైనా పని చెప్తే ఆ తండ్రి చెప్పిన పనిని కాదనకుండా చేయాలి. రేపు బయటికి వెళ్ళి మార్కెట్కి వెళ్ళి పలానా సరుకులు తీసుకురా, పలానా పని చేసుకొని రా, పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళి రా అని చెప్పినప్పుడు ఎదిరించకుండా, నాకే ఎందుకు పని చెప్తారు, అవసరమైతే నువ్వే వెళ్ళు అని చెప్పకుండా తండ్రి చెప్పేటటువంటి బాధ్యత, పని బాధ్యతలను కూడా స్వీకరించి తండ్రికి సహాయపడవలసిందిగా ప్రతి తమ్ముడిని, ప్రతి అన్నయ్యని నేను కోరుతున్నాను. ఈ రోజుల్లో పిల్లలు తండ్రుల మాటలు వినట్లేదు. ఈరోజు బిడలు తల్లిదండ్రుల భారాన్ని పంచుకోవట్లేదు. మరి ఏం పంచుకుంటున్నారు? ఆస్తులు పంచుకుంటున్నారు. ఆస్తులకు గొడవలాడి పంచుకుంటున్నారు. నాకు ఇంత రావాలంటే ఇంత రావాలి, నాకు ఇంత రావాలంటే. ఆస్తులకు ఉన్నంత శ్రద్ధ మీ తల్లి తండ్రి కష్టపడేటటువంటి ఆ పనితత్వాన్ని పంచుకునే బాధ్యత మీకు లేకపోవడం చాలా విచారకరం. తల్లి తండ్రి కష్టపడి సంపాదించిన ఆస్తి, డబ్బు, బంగారం అంతా మీకు కావాలి, అంతా మీరు పంచుకోవాలి. కానీ తల్లి కష్టాన్ని, తండ్రి కష్టాన్ని మాత్రం పంచుకోరు కదా. ఏం బిడ్డలండి మీరు? దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఆనాడు ఇత్రో కుమార్తెలు తన తండ్రికి నీరసంగా ఉంది, తన తండ్రికి అనారోగ్యంగా ఉందని మేము వెళ్ళి, అది ఎంత కష్టమైనా సరే మేము వెళ్ళి మా తండ్రి మందకు నీళ్లు చేది తొట్లలో నింపాలని వారు ముందుకొచ్చారండి. ముందుకొచ్చి తండ్రి భారాన్ని షేర్ చేసుకున్నారండి. ఈరోజు ప్రతి తల్లి, ప్రతి తండ్రి భారాన్ని, కష్టాన్ని బిడలు షేర్ చేసుకోవాలి, బిడలు పంచుకోవాలి. ఈ కష్టాన్ని బిడలు, మేమున్నాం మమ్మీ, మేమున్నాం, నేను సహాయపడతాను, చెప్పు నాకు ఏ పని చెప్పు, నేను సహాయపడతానని కుమార్తె తన తల్లిని అడగాలి, కుమారుడు తన తండ్రిని అడగాలి. అప్పుడు మిమ్మల్ని కన్నందుకు మీ తల్లిదండ్రులు సంతోషిస్తారు. ఇంకా విచారకరణం ఏంటో తెలుసా అండి? ఈ రోజులో ఉన్న కొంతమంది తల్లులు బిడలకు పని చెప్పట్లా, పనులు నేర్పించట్లా. పని చెప్పకుండా, పని నేర్పించకుండా, ఏ పని కూడా చెప్పకుండా, వంట పని చేయకుండా, వంట పని నేర్పించకుండా, ఏ పని చెప్పకుండా పెళ్ళిళ్ళు చేస్తున్నారు. పెళ్ళిళ్ళు చేస్తే ఏం జరుగుతుందండి? తర్వాత అత్తోరింటికి వెళ్ళిన తర్వాత ఈమె వంట చేయడం రాదు, అన్నం వండడం రాదు, ఏమి చేయడం రాదు. ఏమి చేయము రాకపోతే వారి అత్తమ్మ మీ కుమార్తెను గారాభంగా చూసుకుంటుందా, లేకపోతే తిట్టి పంపించేస్తారా చెప్పండి? ఈ రోజులలో పిల్లలు ఏం నేర్చుకోవట్లేదు, కొంతమంది తల్లిదండ్రులు ఏమి నేర్పించట్లేదు. పెళ్ళిడి వయసు వచ్చినప్పుడు పెళ్లి చేస్తున్నారు, తర్వాత అక్కడ మాట పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దేవుని బిడలైన మనము ఒకరితో మాట అనిపించుకునే పరిస్థితి రానియకూడదండి. ఆనాడు ఇత్రో కుమార్తెలండి, ఎంత అద్భుతమైన కుమార్తెలండాలు వారు తమ తండ్రి బాధ్యతను స్వీకరించి మందకు నీళ్లు పెట్టాలని ఆలోచించి, కష్టమైనా సరే వారందరూ వచ్చి ఆ బావిలో ఉన్న నీళ్లు చేది తొట్లలో నింపుతున్నారండి. కష్టపడడానికి ఇష్టపడ్డారు. మరొక యవనస్తురాలను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఆదికాండం, ఒకసారి మీ పరిశుద్ధ గ్రంథంలో తీయండి. ఆదికాండం 24వ అధ్యాయం, ఆదికాండము 24వ అధ్యాయం 16వ వచనం నుండి మనం ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. ఆదికాండము 24వ అధ్యాయం 16వ వచనం నుండి నేను చదువుతున్నాను, మీరు చూసే ప్రయత్నం చేయండి. ఆదికాండము 24వ అధ్యాయము 16వ వచనం నుండి చదువుతున్నాను, వినండి. బెతుయేలునకు పుట్టిన రిబ్కా కడవ భుజం మీద పెట్టుకుని వచ్చెను. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది, ఆమె కన్యక, ఏ పురుషుడు ఆమె కూడలేదు. ఆమె ఆ బావిలోనికి దిగిపోయి కడవను నీళ్లతో నింపుకొని ఎక్కిరాగా ఆ సేవకుడు ఆమెను ఎదుర్కొనుటకు పరిగెత్తి, నీ కడవలో నీళ్లు కొంచెము దయచేసి నాకు త్రాగనిమ్మని అడిగెను. అందుకు ఆమె, అయ్యా త్రాగుమని చెప్పి త్వరగా తన కడవను చేతి మీదకు దించుకొని అతనికి దాహం ఇచ్చెను. మరియు ఆమె అతనికి దాహం ఇచ్చిన తర్వాత, నీ ఒంటెలు త్రాగుమట్టుకు వాటికి నీళ్లు చేయుపోదునని చెప్పి త్వరగా గాడిలో తన కడవ కుమ్మరించి తిరిగి చేదుటకు ఆ బావి పరిగెత్తుకొని పోయి అతనికిని అతని ఒంటెలకు నీళ్లు చేదిపోసెను. ఇక్కడ ఒక అద్భుతమైన ఆత్మీయురాలైన యవనస్తురాలు మనకు కనబడుతుంది. ఆమె రిబ్కా.
ఎంత అద్భుతమైన ఆత్మీయురాలో తెలుసండి. ఈమె చురుకైన యవనస్తురాలు. ఒకానొక సమయంలో అబ్రహాము తను నమ్మిన వ్యక్తిని తన కుమారుడి వివాహం కొరకు పంపించాడు. ఎలియాజరును పంపించాడు. నమ్మిన సేవకుడు పంపిస్తూ అంటాడు, నువ్వు వెళ్ళి ఆ దేశంలో పలానా యవనస్తురాలను దేవుడు నీకు చూపిస్తాడు, ఆమెను నా కుమారుడి భార్యగా నువ్వు తీసుకొని రావాల్సిందే అని పంపిస్తాడు. అప్పుడు ఎలియాజరు ఎవరు ఆమె, ఏంటి, ఎలా తీసుకురావాలి అని అంటే అప్పుడు అబ్రహాం చెప్తాడు, ఎలియాజరు దయచేసి విను, వారు నీతో రారు అని ఏది కూడా వాళ్ళు చెప్పరు. ఎందుకనంటే నేను నా దేవుని పట్ల విశ్వాసంతో దేవుడు మాట చెప్పగానే నేను సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని మాట విన్నాను. ఏ దేవుడైతే నాకు తోడుగా ఉన్నాడో అదే దేవుడు నీకు తోడుగా ఉండి నా కుమారుడికి ఇస్సాకుకు ఎవరైతే కరెక్ట్ పర్సనో, ఎవరైతే కరెక్ట్ వ్యక్తో దేవుడే నీకు పరిచయం చేసి ఆమెను నా కుమారుడికి భార్యగా దేవుడు నీకు చూపిస్తాడు కాబట్టి తీసుకునిరా అని అబ్రహాం ఎలియాజరుకు చెప్తాడు. ఎలియాజరు ఆ ప్రాంతానికి వచ్చి ప్రార్థన చేస్తాడు. ప్రభువా, ఇప్పుడు ఎవరైతే వచ్చి నాకు దాహానికి నీళ్ళు ఇస్తారు, రెండోది నేను తీసుకుని వచ్చిన ఈ వంటలకు కూడా ఎవరైతే నీళ్ళు ఇస్తారో ఆమెనే ఇస్సాకుకు భార్య అని ప్రార్థన చేసి నిర్ణయం తీసుకొని వెయిట్ చేస్తుంటాడు. అప్పుడు ఒక ఆమె వచ్చింది. ఆమెను ఎలియాజరు చూశాడు. చాలా చక్కనిది, బైబిల్ సెలవిస్తుంది, చక్కనిది, పరిశుద్ధమైనది, కన్యక అని ఈ వచనాలన్నీ కూడా మనకి 24వ అధ్యాయం 16వ వచనంలో కనబడతాయి. దాహమునకు నీలిమ్మని ఎలియాజరు అన్నప్పుడు ఆ రిబ్కా అండి, నేను ఇవ్వను అనలేదండి. ఎంత చురుకైందంటే, అయ్యా నీకు మాత్రమే కాదు, నీకు నేను దాహాన్ని ఇస్తాను, అలాగే నీతో పాటు వంటలు వచ్చినాయి కదా, ఆ వంటలకు కూడా నేను నీళ్ళు ఇస్తాను అని చెప్పిందండి. అంటే ఎంత కష్టపడేటటువంటి స్త్రీయో ఒక్కసారి మనం అర్థం చేసుకుందాం. మనకు దాహానికి నీళ్ళు అవసరం అవుతాయి, మా అంటే ఎంత దాహం ఉన్నా 1/2 లీటర్ నీళ్ళు తాగుతాం, అంతే కదండి. ఒక 1/2 లీటర్ కానీ ఒక లీటర్ కానీ, ఒక బాగా దాహం అయితే లీటర్ తాగే ప్రయత్నం చేస్తారు. కానీ వంటలకు నీళ్ళు పోయడం అనేది ఎంత కష్టమో చెప్పండి. మనలాగా 1/2 లీటర్ తాగితే వంటలు బిందెలు నీళ్ళు తాగుతాయి. వంటలకు నీళ్ళు పోయడం అనేది ఒక్క వంట కాదు, మరి ఎన్ని వంటలు వచ్చినాయో మనకి పూర్తిగా తెలియదు. కానీ ఆ వంటలకు బావిలో నీళ్ళు చేది పోయడం అనేది చాలా కష్టతరమైన, ఇష్టపడి ఆతిథ్యాన్ని ఇవ్వాలని, హాస్పిటాలిటీ చూపించాలని ఆ రిబ్కా వారు ఎవరో తెలియకపోయినప్పటికీ బావిలో ఉన్న నీళ్ళు ఎలియాజరుకు అలాగే వంటలకు కూడా పోసిందండి. ఆ రిబ్కా తర్వాత అబ్రహాము కుమారుడిని ఇస్సాకుకు భార్య అయిందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రోజులో చాలామంది పనిని నేర్చుకోవట్లేదు. ఇంట్లో ఉన్నప్పుడు, ఇంట్లో పెరిగినప్పుడు తల్లిదండ్రుల బాధ్యతలు, తల్లి బాధ్యతలు, తండ్రి బాధ్యతలు, తండ్రి చేస్తున్న పని, తల్లి చేస్తున్న పనిని పంచుకోవట్లేదు, ఇంట్లో పనులు నేర్చుకోవట్లేదు. ఇప్పుడు ఒక అమ్మాయికి వివాహం చేయాలంటే అన్ని విధాలుగా సిద్ధపడాలి అమ్మాయి. శారీరపరంగా, మానసికంగా సిద్ధపడాలి. తర్వాత అన్నీ నేర్చుకోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత నేర్చుకుంటానంటే అది చాలా కష్టం. అన్నీ నేర్చుకుంటే, అన్నీ నేర్పిస్తే, ఇక్కడ అన్నీ నేర్చుకున్న తర్వాత వివాహమైన తర్వాత అవతల ఇంటికి వెళ్ళినప్పుడు, అత్తోరింటికి వెళ్ళినప్పుడు ఆమె అన్ని పనులు చక్కచక్క చేస్తున్నప్పుడు వారు సంతోషించాలి. వీరి పుట్టింటిలో ఎంత అద్భుతంగా పెరిగి, ఎంత అద్భుతంగా పని నేర్చుకుంది, ఎంత అద్భుతంగా వారి తల్లికి సహాయపడిందా అని చెప్పుకోగలగాలి. కానీ ఈ రోజులలో జరుగుతుంది ఏంటంటే, సమాజంలో చాలామంది ఆడపిల్లలు ఇంట్లో పనులు నేర్చుకోలేకపోతున్నారు. ఒకవేళ ఈ వాక్యం వింటున్న వారు ఎవరైనా నా మీద ఆయాసపడి, నా మీద కోపం తెచ్చుకునే ప్రయత్నం చేస్తే దయచేసి నన్ను మన్నించండి. మిమ్మల్ని విమర్శించడం కాదు, కానీ మిమ్మల్ని తప్పు పట్టడానికి కాదు, కానీ నేను చెప్పే వాక్యం అది మీ జీవితానికి, తర్వాత మీరు కుటుంబ జీవితంలో అడుగుపెట్టేటటువంటి మీ జీవితానికి అది ఆశీర్వాదకరం, అది దీవెనకరం, అది మీకే మంచిది అని ఒక అన్నయ్యగా, ఒక సేవకుడిగా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి మంచి మనసుతో యవ్వన బిడ్డలు ఈ మాటలు వినండి.
ప్రాముఖ్యంగా ఆడపిల్లలు ఈ మాటను వినండి. రిబ్కా అలాగే ఇత్రో కుమార్తెలు మీకు ఒక అద్భుతమైన ఆత్మీయ పాఠాలు నేర్పిస్తున్నారు. ఏంటో తెలుసా? వివాహం కాకముందు ఇంట్లో ఉన్నప్పుడు, ఇంట్లో పెరుగుతూ ఉన్నప్పుడు మీరు ఎన్ని పనులైతే నేర్చుకోగలరో అన్ని పనులు నేర్చుకునే ప్రయత్నం చేయండి. మీ అమ్మగారు ఇంట్లో కష్టపడుతున్న విధానాన్ని మీరు చూస్తున్నారు. రేపొద్దున్న నువ్వు వివాహమైన తర్వాత అదే పనులు నువ్వు అత్తోరింటి దగ్గర చేయాలి. మరి మీ అమ్మగారు అంత కష్టపడుతున్నప్పుడు ఆ కష్టాన్ని నువ్వు పంచుకునే ప్రయత్నం చేస్తే, మీ అమ్మ కష్టాన్ని బాధ్యతను నువ్వు పంచుకునే ప్రయత్నం చేస్తే, ఒకవైపు మీ అమ్మకు పనితత్వ భారాన్ని తగ్గిస్తున్నావు ఒకటి. రెండవది, రేపు అనగా నువ్వు వివాహం చేసుకున్న తర్వాత అత్తోరింటికి వెళ్ళేటటువంటి పరిస్థితులు, అత్తోరింటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏదైతే ఏ విధంగా జీవించాలో అదంతా కూడా నువ్వు ఇక్కడ మీ అమ్మ ద్వారా నువ్వు ట్రైనింగ్ తీసుకుంటున్నావు. ఈ విషయాలు మీరు గ్రహిస్తున్నారా? ఈ రోజులలో చాలామంది పిల్లలు పనులు నేర్చుకోవట్లేదు. ఫోన్ ముందేసుకొని ఆ ఇన్స్టాగ్రామ్లు, ఆ ఫేస్బుక్ రీల్స్లు చూస్తూనే ఉన్నారు, కానీ పనులు నేర్చుకోవట్లేదండి. బాధ్యతలు నేర్చుకోవట్లేదు. పనులు నేర్చుకోకపోతే, బాధ్యతలు నేర్చుకోకపోతే రేపొద్దున్న వివాహమైన తర్వాత కుటుంబాన్ని ఎలా కట్టుకుంటారండి? సామెతల గ్రంథంలో ఒక మాట చూపిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 10వ వచనం. 31వ అధ్యాయము 10 నుంచి కొన్ని వచనాలు మనం చూద్దాం, జాగ్రత్తగా వినండి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభ ప్రాప్తికి వెలితి కలదు. ఆమె తమ బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును గాని కీడేమియూ చేయదు. 15వ వచనం. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును, తన పనికత్తలకు బత్తెము ఏర్పరచును. అలాగే 20వ వచనం. దీనులకు తన చెయ్యి చాపును, దరిద్రులకు తన చేతులు చాపును. 21. తన ఇంటి వారికి చల్లి తగులునని భయపడదు. 23వ వచనం. తన పెనిమిటి దేశ పెద్దలతో కూర్చుండును. ఇలాగా 31వ అధ్యాయము 9వ వచనము నుండి ఒక అద్భుతమైన ఇల్లాలకు ఉండవలసిన గుణగణ లక్షణాలన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు 31వ అధ్యాయం సామెతల గ్రంథంలో 9వ వచనం నుండి మనకి పరిశుద్ధ గ్రంథంలో అన్నీ కూడా లిఖింపజేశాడు. దయచేసి మరలా నేను ఒక విషయాన్ని మీకు తెలియచేస్తున్నాను, దయచేసి వినండి. ఆనాడు ఇత్రో కుమార్తెలు తమ తండ్రి బాధ్యతను వారు పంచుకొని, తండ్రి కష్టాన్ని పంచుకొని, తండ్రికి సహాయపడాలని వారు ముందుకొచ్చి బావి దగ్గరికి వచ్చి బావిలో ఉన్న నీళ్లు చేది తొట్లలో వేస్తున్నారు. అనగా తండ్రి మందకు, తండ్రి చేసే పనికి కుమార్తెలు సహాయపడుతున్నారు. ఇక్కడ రిబ్కా కూడా తాను కష్టపడాలి కాబట్టి, రేపటి దినాన్న అత్తోరింటికి వెళ్ళిన తర్వాత కూడా నేను పనులు చేసుకోవాలి కాబట్టి, ఇప్పుడే కష్టపడాలి కాబట్టి, అలాగా ఆ రోజు రిబ్కా కూడా నీళ్లు చేదుకోవడానికి వచ్చి బావిలో నీళ్లు చేరడం మాత్రమే కాకుండా ఎలియాజరుకు ఒంటెలు కూడా నీళ్లు పోసింది. అనగా ఈ విషయాలన్నీ మీకు ఎందుకు తెలియజేస్తున్నానంటే, వివాహానికి ముందు ఎంతైతే సిద్ధపడాలో అంత సిద్ధపడాలండి. ప్రతి యవనస్తురాలు సిద్ధపడాలి. శారీరపరంగా, మానసిక పరంగా, అలాగే పనితత్వ పరంగా. అలా సిద్ధపడితేనే రేపంటూ కుటుంబ వ్యవస్థలోనికి అడుగు పెట్టిన తర్వాత ఏ ఒక్కరు కూడా వేలెత్తి నీకు చూపించరు. ఏ ఒక్కరు కూడా పలానా మాటని అనరు. భోజనం అద్భుతంగా చేస్తుందండి మా కోడలు అంటారు మీ అత్తవారు. వంట అద్భుతంగా చేస్తుందండి నా భార్య అని మీ భర్త అంటారు. ఎప్పుడు? ఇక్కడ నువ్వు సిద్ధపడి, నీ పుట్టింటి దగ్గర నువ్వు సిద్ధపడి అన్నీ నేర్చుకుంటే రేపొద్దున వివాహం అయిన తర్వాత అత్తోరింటికి వెళ్ళినప్పుడు 10 మంది నిన్ను చూసి షబాష్ అని అంటారు. 10 మంది నిన్ను మెచ్చుకుంటారు. ఇంట్లో ఉన్న వారందరూ కూడా నిన్ను మెచ్చుకుంటారు. అలా కాదు, నేను అక్కడికి వెళ్ళి నేర్చుకుంటాను, అక్కడికి వెళ్ళి పని మనిషి పెట్టుకుంటానంటే ఇంకా నీ జీవితానికి వదిలేస్తున్నాను. దయచేసి వినండి. ఈ రోజులలో కుటుంబ వ్యవస్థలు నాశనం అవుతున్నాయి. కుటుంబ వ్యవస్థల్లో ప్రేమ, సంతోషం, అనురాగం ఉండట్లేదు. కారణం ఏంటి? ఒక్కసారి ఆలోచించండి. ఇత్రో కుమార్తెలు చురుకైన వారు తమ తండ్రి బాధ్యతను పంచుకున్నారు. అలాగే రిబ్కా చాలా చురుకైన ఆత్మీయురాలు, కష్టపడేటటువంటి మనసు కలిగిన వ్యక్తి కాబట్టి ఒంటెలు కూడా నీళ్లు పోయగలిగింది.
మీరు కూడా మీ తల్లిదండ్రుల బాధ్యతలను, ఆడపిల్లలు కావచ్చు, మగబిడ్డలు కావచ్చు, మీరు కూడా మీ తల్లిదండ్రుల బాధ్యతలు పంచుకోనండి. మీ కుటుంబానికి మీరు ఆశీర్వాదకరంగా జీవించండి. రేపొద్దున మీకంటూ కుటుంబ బాధ్యతలు వస్తాయి కాబట్టి ఆ కుటుంబ బాధ్యతలు కలిగి సంతోషంగా ముందుకు వెళ్ళండి. అటు దేవుని యొక్క మహాకృప మీ అందరికీ సదాకాలం తోడేనును గాక. రండి ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు. అద్భుతమైన వాక్యం మీరు మాతో తెలియజేశారు. అద్భుతమైన ఇత్రో కుమార్తెల గురించి, అలాగే రిబ్కా గురించి మీరు మాతో మాట్లాడారు నాయన. అలాంటి ఆత్మీయత, అలాంటి పనితత్వం ప్రతి ఆత్మీయ కుటుంబంలో ఉన్న బిడలకు మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఏ ఒక్కరు కూడా నాయన వేలెత్తి మాట అనకూడదు అని అంటే అందరూ నాయన ప్రభువా సిద్ధపడి అన్ని పనులు నేర్చుకునే వారిగా ఉంటకు సహాయం చేయండి. విత్తబడిన వాక్యం ప్రతి హృదయంలో నాటబడి ఫలించటం కృపతో నింపండి. ఎవరే కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలతో ఉన్నారో దయచేసి కనికరించి వారి శ్రమలు, కష్టాలు, బాధలు తొలగించండి. అనారోగ్యంతో ఉన్నవారిని ముట్టి స్వస్థపరచండి. రేపటి కార్యక్రమములు సిద్ధపరచమని యేసయ్య నామములో ప్రార్థన వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇప్పటి వరకు శ్రేష్టమైన దివ్యమైన దేవుని వాక్యాన్ని మీరు విన్నారు కదండి. మీ అందరి ముందు ఒక బాధ్యత ఉంచుతున్నాను, జాగ్రత్తగా వినండి. ప్రతిరోజు మన రక్షించే వాక్యం ప్రతిరోజు రాత్రి 8:30 గంటలకు మీకు ప్రసారం చేయబడుతుంది. ఈ వాక్యాలు వెనకాల దేవుని పట్ల ఎంతో గొప్ప విశ్వాసం, ప్రార్థన జీవితం, మీ పట్ల నమ్మకం కలిగి ఈ టీవీ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాను. ఈ టీవీ ప్రోగ్రాం ప్రతిరోజు అరగంట, అలా నెల రోజులు ప్రతిరోజు మీ ముందుకు వచ్చి వాక్యం చెప్పడం అనేది ఇది ఆర్థికంగా భారంతో కూడిన పని. వాక్యాన్ని నేను ప్రకటించగలుగుతాను, కానీ దీన్ని ప్రసారం చేయాలంటే అది మీ వలనే సాధ్యం. మరి ఇది ప్రసారం ఎలా ప్రసారం అవుతుంది, ఎలా టీవీ ముందుకు నేను రాగలుగుతాను? ఈ ఛానల్ వారికి మనం ప్రతీ నెల అమౌంట్ పే చేస్తేనే ఇది ప్రసారం చేయబడుతుంది. కాబట్టి మంచి మనసుతో మీరు ఎవరైనా దేవుని చేత బహుగా ఆశీర్వదించబడిన కుటుంబాలు మీరు ఉన్నట్లయితే, మీరు కొంతమంది మీరు ఈ దీన సేవకుడికి మీరు సహకరించినట్లయితే, సహకరించే మంచి మనసు మీకు ఉన్నట్లయితే, టీవీలో నెంబర్ కనబడుతుంది కదండి, ఆ నెంబర్కి వెంటనే నాకు ఫోన్ చేయండి, మీకు తెలియచేస్తాను. ఈ సేవా భారాన్ని మీరు పంచుకోండి. తద్వారా అనేక మంది ఈ వాక్యాలు విని ఆశీర్వదించబడతారు. నిన్న దినాన్ని ఒక ఫోన్ వచ్చింది, బ్రదర్ మీరు మోషే కోపాన్ని గురించి చెప్పారు, కోపం వల్ల ఏమి సాధించమని చెప్పారు. నేను చాలా కోపిష్టిని, మీ వాక్యం విని ఇక్కడి నుంచి నా కోపాన్ని నేను తగ్గించుకుంటానండి. ఒక బ్రదర్ ఫోన్ చేసి చెప్పారండి, నాకు చాలా సంతోషం అనిపించింది. ఈ వాక్యాలు చాలామందికి ఉపయోగపడుతున్నాయి. మీరు కూడా ఈ వాక్యాలను అనగా ఈ యొక్క టీవీ ప్రోగ్రామ్స్ని సహకరించినట్లయితే అనేక మందికి ఇది ఆశీర్వాదకరంగా మీరు చేయగలుగుతారు. మరి మీరు ఎలా స్పాన్సర్ చేయగలరో టీవీలో నెంబర్ కనబడుతుంది కదండి, ఆ నెంబర్కి మీరు ఫోన్ చేయండి. ఆ నెంబర్ అయినా ఫోన్పే, గూగుల్ పే, దాన్ని మీరు చూడండి, మీరు సహకరించండి, కానుక పంపించే ప్రయత్నం చేయండి. తద్వారా ఈ టీవీ ప్రోగ్రాం అనేక మందికి ఆశీర్వాదకరంగా మిగులుతాయి. తద్వారా దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దేవుడు దీవిస్తాడు. మీరు మంచి మనసుతో ఈ సేవకుడికి సహకరిస్తారు కదూ. మీ సహకారం ఎప్పటికీ మర్చిపోలేదని ప్రభు పేరట మనవి చేస్తూ దేవుడు మిమ్మల్ని బహుగా, మీ కుటుంబాలను బహుగా దీవించాలని మనసారా కోరుతున్నాను. మరలా రేపు ఇదే సమయం మనందరం కలుసుకుందామా? అటు దేవుని యొక్క మహాకృప మీ అందరికీ సదాకాలం తోడేను గాక. God bless you all. మా అడ్రస్ పాస్టర్ ఎన్ జాన్ కెనడీ, భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 7702292060.